డైలీ టేస్ట్ ది డైలీ. హైదరాబాద్ లో గత 2 రోజులుగా కురిసిన జడివానకు లోతట్టు ప్రాంతాలు అల్లాడిపోయాయి. బాగ్లింగంపల్లిలోని శ్రీరామ్ నగర్ కాలనీ మొత్తం జలమయమైంది. 2 రోజులుగా నీటిలోనే ఇబ్బంది పడుతున్నామని చెప్తున్నారు. మరోవైపు భారీ మోటార్లతో నీటిని తొలగించే పనులు చేపట్టింది హైడ్రా, డిఆర్ఎఫ్ సిబ్బంది. ఇంకా వందలాది ఇళ్లు నీటిలోనే ఉండిపోయాయి. మరింత సమాచారం మా ప్రతినిధి ప్రేమ్ అందిస్తారు. మొన్న కురిసిన భారీ వర్షానికి బాగ్లింగంపల్లిలోని శ్రీరామ్ నగర్ కాలనీ ఈ రోజు కూడా పూర్తిగా నీటిలో మునిగి ఉన్న పరిస్థితి చూడొచ్చు. ముఖ్యంగా గత 2 రోజుల క్రితం కురిసినటువంటి ఒక భారీ వర్షం నేపథ్యంలో శ్రీరామ్ నగర్ కాలనీ అంతా కూడా పూర్తిగా జలమయమైంది. పూర్తిగా సుమారుగా ఇందులో 1200కు పైగా ఉన్నటువంటి నివాస గృహాల్లో 600కు పైగా గృహాల్లోకి పూర్తిగా వరద నీరు వచ్చేటటువంటి పరిస్థితి. అయితే ఈ నేపథ్యంలోనే అటు అలర్ట్ అయినటువంటి జీహెచ్ఎంసీ అధికారులు కావచ్చు, అలాగే హైడ్రా మాన్సూన్ ఎమర్జెన్సీ టీంలతో పాటుగా కూడా డిఆర్ఎఫ్ టీంలు కూడా నీటినంతా తొలగించే కార్యక్రమాన్ని కూడా చేపట్టాయి. అయినా కూడా అంటే గత నిన్న ఉదయం 6 గంటల నుంచి నీళ్లను కూడా తొలగించే ప్రయత్నం చేస్తున్నప్పటికీ కూడా ఈ నీళ్లు అంటే ఎగువ నుంచి వచ్చేటువంటి వరద నీరంతా కూడా తిరిగి ప్రాంతానికి చేరడంతో ఇంకా నీళ్ళంతా ఈ కాలనీలో ఇలాగే కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. భారీ పెద్ద పెద్ద డీజిల్ మోటార్ల ద్వారా నీళ్లంతా కూడా ఎగువ ప్రాంతంలో ఉన్నటువంటి నాలాలకు పంపించే ప్రయత్నం కూడా చేస్తున్నప్పటికీ కూడా నీరంతా ఇలాగే కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. చిన్న చిన్న పిల్లలతో గత 2 రోజులుగా కనీసం నిద్ర లేకుండా గడుపుతున్నటువంటి పరిస్థితి కూడా ఈ కాలనీ వాసులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా ఇంట్లో ఉన్నటువంటి కనీస వసతులైనటువంటి బియ్యం, ఆహార పదార్థాలు పూర్తిగా వంట సామాగ్రి అంతా కూడా నీళ్లలో తడిసిపోయింది. అంతేకాకుండా ఇంట్లో ఉన్నటువంటి ఎలక్ట్రానిక్ వస్తువులు కూడా టీవీ ప్రస్తుతం మనం చూడొచ్చు. ఇంట్లో అంత హైట్ లో ఉన్నటువంటి సుమారు 5 ఫీట్ల హైట్ లో ఉన్నటువంటి ఆ టీవీ కూడా పూర్తిగా మునిగిపోయినటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. అంతేకాకుండా కనీసం ఆ ఇంట్లో ఉన్నటువంటి పడుకునే వస్తువులు కావచ్చు, అటు మంచాలు, బెడ్షీట్లతో పాటుగా కూడా రోజు వేసుకున్నటువంటి బట్టలు, అలాగే నిత్యావసర సరుకులు కూడా పూర్తిగా ఈ వర్షపు నీళ్లతో పూర్తిగా మునిగిపోయినటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. అయితే గతంలో